సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో. హలో గాయస్, ఇవాళ పొద్దున్న లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చేసాము. ఈ లోపల మా మేనేజర్ కాల్ చేసి వర్క్ ఉంది చేయరా బాబు అంటే అలా చేసుకుంటూ కూర్చున్నాను. ఈ లోపల మా బావ ఒకళ్ళు ఫోన్ చేసి అరే ట్రైన్ దిగుతున్నాను రారా అంటే మొన్న నేను పడ్డ కష్టం మరి ఎవరు పడకూడదని చెప్పి నేను కూడా వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నాను. ఆయన వచ్చాడు, చూసేసరికి ట్రైన్లో ఎంతమంది జనాలు ఉన్నారు ఏంటి షాక్ అయ్యాను. ట్రైన్ నింపుగా ఫుల్ గా జనాలు ఉన్నారు. ఇలాంటి ట్రైన్లు చూసినప్పుడే పండగ వచ్చేసిందిరా బాబు అనిపిస్తుంది. మళ్ళీ వచ్చి వర్క్ చేసుకున్నాను సరదాగా. ఇంతలోపు మా అన్నయ్యలు కాల్ చేశారు, నీకు టైం అయిందిరా ఇంకా రాలేదేంటి అని. అలాగే అందరం కలిసి సరదాగా టీకి వెళ్ళి అక్కడ మంచిగా ఎంజాయ్ చేసాము. ఏదైనా నలుగురు ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటామని, మనకి ఎటువంటి కష్టాలు ఏమి గుర్తురావు. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. టీ నుంచి ఇంటికి రాగానే మా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి రారా క్రికెట్ ఆడదామన్నారు. సీరియస్ గా మేము కూడా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే ఒక చిన్న కుక్క పిల్ల మా వైపు దీనంగా చూస్తుంది. ఇదేంటారు ఇలా చూస్తుంది అని చెప్పి దానికి ఏమైనా ఫుడ్ పెడదామని చెప్పి అనుకున్నాము. ఇంత లోపల దాని తల్లి వచ్చింది. ఆ రెండింటిని చూసి కడుపు నిండిపోయిందండి. అయినా మా వాడు ఆగకుండా వెళ్ళి ఒక 2 బ్రెడ్ ముక్కలు తీసుకొచ్చి దానికి పెట్టాడు. అది తినలేదు. ఆ బ్రెడ్ ముక్కలు తీసుకెళ్లి నీటిలో వేసి మళ్ళీ కడిగి పెడితే అప్పుడు తిన్నాయి. ఆ 2 తినేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాయండి. అది కూడా దేవుడి గుడి ముందు. చాలా ఆనందంగా అనిపించింది 2 మూగజీవులకి ఫుడ్ పెట్టడం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ మూగజీవులకి ఫుడ్ పెట్టుంటే కామెంట్ చేయండి. అంతే గైస్, ఈ వీడియోకి థ్యాంక్ యూ. బాయ్ బాయ్.